హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీకారం చుట్టారు. చిలమత్తూరు మండలంలోని బ్రహ్మేశ్వరం పల్లెలో 1,50,000 రూపాయలతో నిర్మించిన శుద్ధజల ప్లాంట్ను ప్రారంభించారు. దిగుపల్లి తండాలో 75 లక్షల వ్యయంతో తార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నడుము బిగించిందని నందమూరి బాలకృష్ణ తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రతి మారుమూల గ్రామాన్ని కూడా కలపాలి అంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటేనే ఎవరు చేసిన వాళ్ళ ఉత్పత్తులు అయితేనేమి, ఎవరు పండించిన పంటలు అయితేనేమి అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్లి వాటిని అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. అటువంటిది ఇక్కడ ముఖ్యంగా చూసాం పోయిన ప్రభుత్వం ఎలా రోడ్లన్నీ గుంతలమయం అయిపోయా, ఎలా ఒట్టి నేను అన్నట్టు కాకుండా ప్రయాణికుల ఆరోగ్యంతో కూడా వాళ్ళంతా చెలగాటం ఆడుకున్నారు. సరే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే 30 కోట్ల రూపాయలు NREGS దాని కింద మరి మొత్తం సిసి రోడ్లు అయితేనేమి, బీటీ రోడ్లు అయితేనేమి అన్ని వేయడం జరుగుతుంది. సుమారుగా 80% పనులన్నీ పూర్తయిపోయినాయి. ఈ ఫిబ్రవరిలో మరొక 30 కోట్ల రూపాయలతో మళ్ళీ అంటే 3 మండలాల్లో కలిపి మళ్ళీ కూడా ఏదైతే టార్ రోడ్లు లేని వసతి లేని 20 గ్రామాలకి వాటికి కూడా ఈ యొక్క సిసి రోడ్లు, బీటీ రోడ్లు వేయడం జరుగుతుంది.